హాయ్ అండి. చాలా వరకు నాకు వచ్చిన మెయిల్స్ ఏంటి అని అంటే, మీరు చాటింగ్ వెబ్సైట్లో స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అని అడిగారనమాట. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి 1 డే బ్రేక్అవుట్ స్టాక్స్ అని చెప్పి యాడ్ చేసుకుంటాం అనమాట. దీంట్లో ప్రతి ఒక్క స్టాక్, దీంట్లో కొన్ని స్టాక్స్ అనేవి మనకి ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు 11 స్టాక్స్ అనేవి మనకు వచ్చాయి. సో మండే కోసం మనం ఈ 11 స్టాక్స్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో మనం ప్రతిదీ కూడా ఇలా ప్రతి చార్ట్ని ఓపెన్ చేసి చూసుకోవాలి. సో మనం దీంట్లో ఇప్పుడు ఒక్కొక్క స్టాక్ని ఎలా అనాలిసిస్ చేసుకోవాలని చూసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిఎఫ్సి స్టాక్ అనేది ఉంది. ఈ పిఎఫ్సి స్టాక్ యొక్క చార్ట్ని మనం ఓపెన్ చేసేద్దాం. సో మనం ఈ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏమైనా రిజల్ట్స్ వస్తున్నాయా, దాంట్లో ఏమైనా జరుగుతుందా అనే న్యూస్ కూడా లైట్గా చూసుకోవాలి. ఎందుకంటే మనం క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు సడన్గా అది ఫాల్ వచ్చింది అనుకోండి, లాసెస్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనం పిఎఫ్సి స్టాక్స్ని మనం ఓపెన్ చేసి చూసినట్టయితే దీంట్లో ఈ క్యాండిల్ 500 నుంచి రిజెక్షన్ వచ్చింది. సో మనం ఏం చేస్తామంటే అలర్ట్ని ప్లేస్ చేసుకుంటాం. మండే ఈ స్టాక్ని తీసుకోం. 500 లెవెల్ టు అబవ్ ఓపెన్ అయింది అని అంటే ఆ క్యాండిల్ సస్టైన్ అయితే మండే అనేది దీంట్లో ఎంట్రీ తీసుకుంటాం. సో మనం ఈ స్టాక్ని అలర్ట్లో ప్లేస్ చేసి పెట్టుకుంటాం. 500 లెవెల్ దగ్గరలోనే ఉంది. సో మనం మండేకి ఈ స్టాక్ని పక్కన పెట్టుకోవాలి. రెడీగా మన పోర్ట్ఫోలియోలో దీన్ని బిల్డప్ చేసుకోవాలి. 500 టు అబవ్ సస్టైన్ అయింది, క్యాండిల్ ఓపెన్ అయింది అంటే వెంటనే మనము ఎంట్రీ అనేది దీంట్లో తీసుకుంటాం వాల్యూమ్ని బట్టి. సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసి చూసినట్టయితే హిండ్ పెట్రో స్టాక్ అనేది మనం ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ హిండ్ పెట్రో స్టాక్లో మనం చూసినట్టయితే దీంట్లో కరెక్ట్గా 533 లెవెల్ అనేది 553 లెవెల్ అనేది ఇది క్రాస్ కావాలి. అంతవరకు కూడా మనం తీసుకోవడానికి లేదు, ఎందుకంటే R2 నుంచి రిజెక్షన్ వస్తుంది ఈ స్టాక్. సో మనం R2 అబవ్ క్యాండిల్ క్లోజ్ అయింది, వాల్యూమ్ క్యాండిల్ బాగా గుడ్ క్యాండిల్ క్లోజ్ అయింది అంటే మాత్రమే మనం దీంట్లో ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో దీన్ని అలర్ట్లో ప్లేస్ చేసుకుంటాం. మండే అంత ఇంపార్టెన్స్ అనేది ఈ స్టాక్కి ఇవ్వమన్నమాట. ఓన్లీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి పెట్టుకుంటాం. తర్వాత మనం నెక్స్ట్ స్టాక్ని ఓపెన్ చేసి చూసేద్దాం. నెక్స్ట్ స్టాక్ ఏంటి అని అంటే మనం చూసినట్టయితే నెక్స్ట్ స్టాక్ అనేది బయోకాన్ స్టాక్. ఈ బయోకాన్ స్టాక్ ఓపెన్ చేసి చూసినట్టయితే నేను మామూలుగా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేశాను. 330 టు అబవ్ అనేది క్యాండిల్ సస్టైన్ అయింది మాత్రమే దీంట్లో తీసుకోవాలి, ఎందుకంటే పర్ఫెక్ట్ ఆ లెవెల్ నుంచే రిజెక్షన్ వచ్చింది. సో దీన్ని కూడా మనం మండేకి మన పోర్ట్ఫోలియోలో అలర్ట్ పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటాం. నెక్స్ట్ మనం వేరే స్టాక్ అబ్జర్వ్ చేసి చూసినట్టయితే యాక్సిస్ బ్యాంక్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ స్టాక్ని ఓపెన్ చేసి చూసినట్టయితే దీంట్లో ఈ స్టాక్ అనేది మండే మనం మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి పెట్టుకుంటాం. ఎప్పుడైతే 1179 లెవెల్ అనేది క్రాస్ అయిందంటే దీంట్లో ఎంట్రీ తీసుకుంటాం. సో మనకి ఇప్పుడు 2 స్టాక్స్ అనేవి వచ్చాయి. పిఎఫ్సి అండ్ యాక్సిస్ బ్యాంక్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయి, వాల్యూమ్స్తో క్యాండిల్స్ ఉన్నాయి అండ్ గ్రడీగా బ్రేక్అవుట్కి ఉన్నాయి. సో మన లెవెల్స్ని క్రాస్ అయిందంటే మాత్రమే ఎంట్రీ అనేది తీసుకుంటాం. అది కూడా ఆ రోజు తీసుకునేటప్పుడు వాల్యూమ్ని చెక్ చేసుకుంటాం అండ్ ఆప్షన్ చైన్లో కూడా వాల్యూమ్స్ని చెక్ చేసుకొని మరీ తీసుకోవాలి. సో ఈ 2 స్టాక్స్ మనం మండేకి యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ వేరే స్టాక్ ఏది ఉంది అని మనం చూసుకున్నట్టయితే అల్ట్రా సెమ్కో స్టాక్ని మనం చూసేద్దాం. అల్ట్రా సెమ్కో స్టాక్ ఇది కొద్దిగా రిజెక్షన్ లెవెల్లో ఉంది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసి చూసినట్టయితే 10,416 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్. దీన్ని క్రాస్ అయింది అంటే మళ్ళీ దీన్ని అప్వర్డ్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో అల్ట్రా సెమ్కో స్టాక్ని కూడా అలర్ట్ ప్లేస్ చేసి పక్కన పెట్టుకుంటాం. నెక్స్ట్ డాబర్ ఇండియా స్టాక్ని మనం అబ్జర్వ్ చేసి చూసేద్దాం. డాబర్ ఇండియా స్టాక్లో మనం అబ్జర్వ్ చేసి చూస్తే ఎగ్జాక్ట్గా 565 లెవెల్ అనేది దీంట్లో కూడా క్రాస్ అవ్వాలి, అంతవరకు ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు. సో దీన్ని కూడా మనం అలర్ట్ ప్లేస్ చేసి పక్కన పెట్టేసుకుంటాం. నెక్స్ట్ కోల్ ఇండియా స్టాక్ చూసుకున్నట్టయితే 510 లెవెల్ అనేది దీంట్లో క్రాస్ అవ్వాలి, అయిందంటే మాత్రమే నెక్స్ట్ 519కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో లేదో అని మనం ఎంట్రీ తీసుకుంటే మనం లాస్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా ప్రతి స్టాక్ని అనాలిసిస్ చేసుకుంటూ మన పోర్ట్ఫోలియోలో స్టాక్స్ని యాడ్ చేస్తాం.